తెలుసు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా అవుతారో అప్పుడు సిపిఐ అప్పుడు ఈడీ అదేవిధంగా భారతదేశమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని చెప్తున్నాను 500 రూపాయలు కావాలంటే అనుకుంటే కదా ఈ దేశంలో నిలబడేటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ పోలీసులు అందుకోసమే రేవంత్ రెడ్డి గారు వారు పాదయాత్ర సమ్మక్క సాధారణ దీవెనతో అదేవిధంగా ములుగులో ఆ రోజు సీతక్క దీవెనతో ప్రారంభం చేసిన తర్వాతనే ఘన విజయం సాధించుడు ఈ గంటకున్నటువంటి గొప్పతనం కూడా మన నాయకత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. కేవలం అక్క చెప్పింది అన్న చెప్పింది తమ్ముడు చెప్పింది కాబట్టి మరి ప్రోగ్రామ్ నాకు పిలుస్తా వస్తారు పోతారని కాదు. మన సమన్వయం కూడా మన సమన్వయం కూడా మన ఆధీనంలో మరి మన నాయకత్వం లోపలంతా కూడా ఉండే విధంగా మీరందరూ కూడా పనిచేయాలి. తప్పకుండా మరికొన్ని రోజులలోనే మళ్ళీ వీరుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ పొన్నమన్న గారు కూడా మన నియోజకవర్గానికి ఏటునాగరం ప్రాంతానికి కరకట్ట నిర్మాణం అదేవిధంగా మరి బస్తీ కోడ్ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున 6 మండలాలతో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఇందాక కైలాస్ నేత గారు ఓడేటి మల్లె గారు చెప్పినట్టుగా మరి మన ఎన్నికల కమిటీలు ఎలాంటి కుతంత్రాలు గొడవలు లేకుండా అందరి బాధ్యత మా బాధ్యత పార్టీ బాధ్యత మీ బాధ్యత డిస్టర్బెన్స్ లేకుండా మరి మన ఒక్కొక్క గ్రామంలో అయితే 5 మండలానికి అయితే 5 అని పేరు వాళ్ళు అడుగుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సమన్వయంతో ఏకగ్రీవంగా చేసుకునే విధంగా మండల స్థాయిలో కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే మీ పాత్ర అమోఘమైనది. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ మరి జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా మన అధిష్టానం మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం. దాంట్లో కూడా ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లాలో సక్సెస్ఫుల్ గా చేస్తూ ముందుకు వస్తా ఉన్నారు. మరి పాల్గొంటున్నటువంటి ప్రతి నాయకుని కూడా గుర్తు పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఇప్పుడు మన రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. స్థానిక సంస్థల మండల కమిటీలు జిల్లా కమిటీలు గ్రామ కమిటీలను కూడా మనం ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నికలలో కూడా ఇందాక కైలాస్ నేత గారు అన్నట్టుగా మరి ఈ జిల్లాలో అందరం ఒక సమిష్టితోటి ఈ యొక్క జిల్లా సమావేశాలలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. ఈ రోజు నాకు అవకాశం రాలేదని నీకు అవకాశం వచ్చిందని మరి మనస్పర్ధలకు పోకుండా మనకున్నటువంటి 3.5 సంవత్సరాలు ఇప్పుడు మాకు తర్వాత మీరు రేపు ఎన్నికైతే 5 సంవత్సరాలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్గా మీరందరూ కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఒక పిలుపునిస్తే వస్తూ ఈ రోజు ఈ సమావేశాలను సక్సెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక ఫ్యామిలీ. ఇది కేవలం ఏదో పార్టీ రిలేషన్ కాదు. ఇక్కడ ఉన్న మీ అందరితో ఒక కుటుంబ రిలేషన్ అంటే ఏ కార్యకర్త ఇంట్లో కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం ఉన్నా మరి ఆ దుఃఖాలలో ఆ కష్టాలలో ఆ సంతోషంలో ఒక ఆడబిడ్డలాగా ఒక ఇంటి బిడ్డలాగా పాలు పంచుకునే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఎప్పుడూ కూడా మీ యొక్క కృషిని కష్టాన్ని నేను మర్చిపోనని వీలైనంత వరకు